ఎంజీఆర్ అలాగే ఈజీఏ అంటే ఎంజీఎన్ రేగా అమలులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటోందంటూ ట్వీట్ చేశారు ఆయన. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదంటూ ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందన్నారు. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఇలాంటి చారిత్రాత్మక పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేయడంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేదని, కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో పూర్తిగా వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఈ 2 ఏళ్లలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండడానికి కూడా ఇదొక కారణమన్నారు. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయిందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతులేని ధనదాహం, అవినీతి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. రైట్. ఇక పీఎం రోజ్గార్ యోజన ఈ అమలులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటోందంటూ ట్వీట్ చేశారు ఆయన. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదంటూ ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంత కీలకమో చెప్పారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందన్నారు. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుందన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ చెప్పారు ఆయన. గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేది, ప్రస్తుతం ఏ రకంగా ఉందో పోల్చి మరీ చెప్పిన పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, గ్రామీణ ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణంగా చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలుగా అత్యంత దారుణంగా ఉపాధి హామీ పనులు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు కనీసం కూలీలకు ఉపాధి కూడా దొరికేటువంటి పరిస్థితి కనపట్లేదు. గతంలో చూస్తే కనుక గడిచిన 5 ఏళ్ల వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు జరిగాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే కనుక గడిచిన 2 సంవత్సరాల్లోనే అత్యంత దారుణంగా ఉపాధి హామీ పనులు పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో కనీసం అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రాంత ప్రజలకు కొనుగోలు శక్తి కూడా పడిపోయినటువంటి పరిస్థితిని తేటతెల్లం చేస్తూ కొన్ని లెక్కలతో సహా వైఎస్ జగన్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. ఎందుకంటే గ్రామీణ ఉపాధి అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం పనులు లేని సమయంలో దాదాపు 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి చోట ఈ ఉపాధి హామీ పనులు ప్రతి 100 రోజులు అనేది కార్యక్రమం ఖచ్చితంగా కొనసాగేది. ప్రతిరోజు 311 రూపాయల చొప్పున కూలీలకు వేతనం కూడా సమకూరేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో మొట్టమొదటి ఉపాధి హామీ కూలీల మీద వేటు వేశారు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. కొన్ని చోట్ల వారు రాజీనామా చేయబోతే హత్యలు చేసినటువంటి సంఘటన కూడా రాయలసీమలో మనం చూసినటువంటి. సో ఇలాగా ఉపాధి హామీల మీద, ఆ హామీ పథకం మీద దెబ్బకొట్టినటువంటి చంద్రబాబు ఆ తర్వాత అయినా కనీసం కూలీలకు డబ్బులు ఇస్తున్నారంటే అది కూడా లేదు. దాదాపు 5-6 నెలలుగా ప్రస్తుతం కనీసం వారికి వేతనాలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి. ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో మొదటి సంవత్సరం పాటు అసలు పనులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరగలేదు. ఇప్పుడు పనులు ప్రారంభమైనప్పుడు కూడా వారికి కనీసం వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. జాబ్ కార్డులు పెద్ద ఎత్తున తొలగించినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా చూస్తేనే అత్యధికంగా జాబ్ కార్డులు తొలగించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఒక రికార్డు కూడా సృష్టించింది. ఆ స్థాయిలో అవినీతి అక్రమాలు చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్నటువంటి కారణంగా కేంద్ర ప్రభుత్వం జాబ్ కార్డులను కూడా తొలగించినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా కేవలం చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి అసమర్థ నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనులు లేకుండా పోయాయి. వారికి చేతిలో డబ్బులు లేని కారణంగా ప్రస్తుతం కొనుగోలు శక్తి కూడా పెద్ద ఎత్తున పడిపోయిందంటూ వైఎస్ జగన్ జీఎస్టీ నివేదికలను తేటతెల్లం చేస్తూ ఈ ట్వీట్ అయితే పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ధనదాహం, అవినీతి అక్రమాల మీద దృష్టి పెట్టినటువంటి చంద్రబాబు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు, కూలీలు వారి వ్యవహార శైలి సంబంధించి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి దారుణమైన దుస్థితి ఏర్పడిందంటూ వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.